హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన షష్ఠిపూర్తి సంబరం అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఉదయం 5 గంటలకే మెలకు వచ్చేసింది శాంతమ్మకు. అవును మరి, ఇంటి నిండా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతురు, అల్లుడు, ఇంతమంది తమ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేచేసరికి కాస్త కాఫీ ఫలహారాలు లాంటివి ఏర్పాటు చేయాలి అనుకుంటూనే పడుకుందేమో. తొందరగా తెలివచ్చేసింది. అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే ఆడవాళ్లకు షష్ఠిపూర్తి సంబరాలేమిటి? ఆయన గారికి 60 ఏళ్ళు నిండి 6 ఏళ్లు కావస్తోంది. అప్పుడేదో పూజలు హోమాలు చేశారంటే అర్థం ఉంది. తనీ మాట అంటే అంతెత్తును లేచింది కూతురు. అది చాలా అన్యాయమమ్మా. ఈ విషయంలో కూడా ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య తేడా చూపించడం ఏం ధర్మం? అంది కోపంగా. అది ఆచారంగా వస్తున్న పద్ధతి తల్లి. భర్త దీర్ఘాయుష్మంతుడే ఉంటేనే భార్య సుఖ సంతోషాలతో ఉండగలదని అలా ఏర్పాటు చేసి ఉంటారు. అంతేకాని మగవాడు ఎక్కువ, ఆడది తక్కువ అని చూడటానికి కాదు అంటూ కూతుర్ని సముదాయించింది ఆవిడ. ఏదైనా ఇద్దరికీ సమానంగా జరపాలమ్మా. అయినా ఈ విషయంలో నువ్వు మాట్లాడుకు, ఏం చేయాలో మేము చూసుకుంటాం అని తేల్చేసింది. ఇదిగో ఈవేళ ఆవిడ షష్ఠిపూర్తి. నిన్ననే అందరూ వచ్చేశారు. నెల్లాళ్ల ముందు అందరూ ఒకసారి కూడబలుకున్నట్టుగా వచ్చి వెళ్లారు. తామిద్దరితో కలిసి వాళ్ళ కుటుంబాలు విడిగానూ ఫోటోలు దిగారు. సరే, వాళ్ళ సరదా వాళ్ళది అని నవ్వుకొని ఊరుకున్నారు తను ఆయన. పక్కనున్న భర్త శంకరం గారికి మెలకువ రాకుండా నెమ్మదిగా కుడిపక్కకు ఒత్తిగిల్లి అరచేతులు 2 రుద్దుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి కుడి అరచేతి వైపు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే భలే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని మరణం చేసుకుంటూ మంచం దిగింది శాంతమ్మ. ఆవిడ ముఖం కడుక్కొని స్నానం చేసి పూజ ముగించుకొని కాఫీ కలుపుతుండగా ఒక్కొక్కరు లేచి దంతధానవాది కార్యక్రమాలు ముగించి అందరూ ముందు భాగంలో పెద్ద హాల్లో సమావేశమయ్యారు. అందరికీ కాఫీలు మేము పట్టుకొస్తాం గాని మీరు ముందు వెళ్ళి హాల్లో కూర్చోండి అత్తయ్య అంటూ ఆవిడ చేతిలోని పని అందుకుంది పెద్ద కోడలు రాధిక. మీరుండండి అత్తయ్య అంటూ బయటికి బలవంతంగా తీసుకొచ్చింది రెండో కోడలు చంద్రిక. అమ్మా, ఇలా వచ్చి నా పక్కన కూర్చోవే అంటూ తన పక్కన చోటు చూపించింది కూతురు రమ్య. అల్లుడు రాజారాం మరి కాస్త జరిగి కూర్చుంటూ, ఈరోజు మీరు ముఖ్య అతిథి అత్తయ్య గారు అంటూ మేలవాడాడు. వాళ్ళేం చెబుతున్నారో ఏమిటో ఏమీ అర్థం కాక భర్త వైపు చూసింది శాంతమ్మ. ఆయన నాకే తెలియదు అన్నట్టు చూసి ఊరుకున్నాడు. ఇదిగో మీ తోటికోడలిద్దరూ వంటింట్లోనే తిష్టవేస్తారా ఏమిటి? త్వరగా వచ్చి కూర్చోండి, టైం అవుతోంది అంటూ హడావిడి చేశాడు పెద్ద కొడుకు గోపాలం. నువ్వు టీవీ ఆన్ చేయన్నయ్య, వాళ్లే వస్తారు అన్నాడు చిన్న కొడుకు గోవిందు. అటు పక్కగా కూర్చున్న మనవళ్ళు మనవరాళ్ళు ఏదో గుసగుసలు చెప్పుకుంటూ మధ్యలో నానమ్మకేసి దొంగచూపులు చూస్తూ కూర్చున్న వాళ్ళు కాస్త టీవీ జీవం పోసుకోగానే మంత్రం వేసినట్టు నిశ్శబ్దం పాటిస్తూ అటు తిరిగారు. హడావిడిగా వచ్చి అందరికీ కాఫీ అందించి తమ భర్తల పక్కన కూర్చొని టీవీ తెరకు కళ్ళప్పగించారు కోడళ్ళు. అప్పుడే ఆ ఛానల్లో శుభాకాంక్షల కార్యక్రమం మొదలైంది. ఎవరెవరో ఫోటోలు చూపిస్తూ శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టింది అందంగా అలంకరించుకున్న అమ్మాయి. శాంతమ్మ గారు, శంకరం గారు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న వావిలాల శాంతమ్మ గారికి ఆవిడ షష్ఠిపూర్తి సందర్భంగా వారి కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు శుభాకాంక్షలు అందిస్తున్నారు. విందామా? చిరునవ్వుతో చెప్పింది టీవీ పిల్ల. తెర మీద శాంతమ్మ, శంకరం గారు తమ కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఉన్న ఫోటో కనబడింది. అంతవరకు ఊపిరి బిగబట్టి కూర్చున్న అక్కడి వారిలో కలకలం రేగింది. హలో గోపాలం గారా, మీ అమ్మగారికి శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఫోన్లో అడుగుతోంది టీవీ పిల్ల. అటువైపు నుండి ఫోన్లో గోపాలం గొంతు వినబడింది. హలో అమ్మా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో నీ కోడలు రాధిక మాట్లాడుతుందిట అనగానే టీవీలో రాధిక గోపాలంల ఫోటో ప్రత్యక్షమైంది. అత్తయ్య, హ్యాపీ బర్త్డే అంది రాధిక గొంతు. చూసావా వదిన, నా మాట విని ఎరుపు చీర కట్టుకుని ఫోటో తీయించుకున్నావు, ఎంత బాగా వచ్చిందో అంది రమ్య. అయ్యో, నా నెక్లెస్కున్న డాలర్ పమిడి చాటును ఉండిపోయింది అంటూ నొచ్చుకుంది రాధిక. సరే, నీ మొగుడి ఫోటో చూసావా? హీరోలా ఉన్నాడు గర్వంగా అన్నాడు గోపాలం. ఇంతలో టీవీ యాంకర్ మళ్లీ ఫోన్ తీసింది. ఓహో, గోవిందం గారు మీరా? మీ మదర్కి షష్ఠిపూర్తి విషయం చెప్తారా? ఏంటండి, నా నవ్వు అందంగా ఉంటుందా? థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అంటూ తెర మీద గోవింద చంద్రికల ఫోటో చూపించింది.
కళ్ళద్దాలు తీసేయండంటే వినలేదు. నా పక్కన ముసలి మొగుడిలా ఉన్నారు. పైగా టీవీ యాంకర్ నవ్వు బాగుంటుందని చెప్తారా? గుర్రుగా మొగుడికేసి చూసి అంది చంద్రిక. నీకా హెయిర్ స్టైల్ భలే నప్పింది చంద్రిక. ఈసారి నాకు అలాంటి ముడి వేసుకోవడం నేర్పు. కాస్త అసూయ ధ్వనిస్తున్న గొంతుతో పొగిడింది రాధిక తన తోటి కోడల్ని. ఈ మాటల శబ్దంలో గోవింద్ అమ్మకు చెప్పిన శుభాకాంక్షలు ఎవరికీ వినిపించలేదు. ఇంతలో చంద్రిక గొంతు వినబడింది. అత్తయ్య, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అంటూ. ఇప్పుడు శాంతమ్మగారి కుమార్తె రమ్య, అల్లుడు రాజారాం ఆవిడకు బర్త్డే విషెస్ తెలియజేస్తారు అని యాంకర్ అంటుండగా వాళ్ళిద్దరి ఫోటో టీవీ తెర మీద ప్రత్యక్షమైంది. ఇద్దరు ఒకేసారి అమ్మా, అత్తయ్య, హ్యాపీ షష్ఠిపూర్తి అన్నారు. అత్తయ్య, నువ్వు సినిమా యాక్టర్లా ఉన్నావు సంబరంగా అంది రమ్య మేనకోడలు, గోపాలం కూతురు అయిన శ్రావ్య. మా కాలేజీలో అబ్బాయిలు నాకు జూహీ చావ్లా జూనియర్ అని నిక్నేమ్ పెట్టేశారు తెలుసా? సిగ్గుపడుతూ చెప్పింది రమ్య. శాంతమ్మగారు, అందుకున్నారుగా మీ కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు పంపిన శుభాకాంక్షలు. ఇంకా మీ మనవరాళ్ళు శ్రావ్య, కావ్య, మనవళ్ళు కాశ్యప్, ఆత్రేయ మీకు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు అందిస్తున్నారు. మీకు మా తరపున శుభాకాంక్షలు అందిస్తున్నాము, అందుకోండి అంది యాంకర్. ఓ నో! చాలా నిరాశగా అరిచారు పిల్లలు. ఇది చాలా అన్యాయం డాడీ. మీ అందరి ఫోటోలు చూపి మా ఫోటోలు మాత్రం చూపించలేదు. శ్రావ్య కోపంగా కాళ్ళు నేలకేసి బాధింది. కనీసం మా గొంతులేనే వినిపించలేదు ఏడుపు గొంతుతో అన్నాడు మనవడు కాశ్యప్. వావ్ శాంతమ్మగారు, మీ వాళ్ళు మీకోసం పంపిన గ్రీటింగ్ చూసారా? ఎంత అందంగా ఉందో. అంతేకాదండోయ్, ఈ కేక్ కూడా పంపించారు అంటూ పెద్ద గ్రీటింగ్ కార్డు, కేకు చూపింది చిరునవ్వుల టీవీ చిన్నది. మీ తరపున ఈ కేక్ను నేనే కట్ చేస్తున్నాను అంటూ వెనకాల హ్యాపీ బర్త్డే టు యూ అన్న ట్యూన్ వస్తుండగా కేక్ కట్ చేసి ఒక ముక్క నోట్లో పెట్టుకుంది యాంకర్. మీకిష్టమైన హనీ కేక్ రుచి అదిరిపోయింది శాంతమ్మగారు అని చెప్పి ఇప్పుడు వరంగల్లో ఉన్న వంగపాటి విమల గారికి అంటూ మరొకరి గురించి మొదలుపెట్టింది. అందరూ గోలగోలగా పైకి లేచారు. నేనిచ్చిన కేక్ ఐడియా బ్రహ్మాండంగా ఉంది కదన్నయ్యా, గోవిందు అన్నాడు. అసలు టీవీకి ఫోటోలు పంపి కొత్త రకంగా అమ్మ పుట్టినరోజు, అదే షష్ఠిపూర్తి జరపాలని సూచించింది నేనే, మరిచిపోకండి. రమ్య దబాయించింది. అత్తయ్య గారికి తెలియకుండా ఆ ఫోన్ కాల్స్ ఏర్పాటు చేసింది నేనే కదా అంది రాధిక. నేను టిఫిన్ తయారు చేస్తాను అంటూ షాప్ నుండి తేరుకున్నట్టు నెమ్మదిగా వంటింటి వైపు అడుగులు వేశారు శాంతమ్మగారు. అమ్మా, ఇప్పుడదేమీ పెట్టుకోవద్దు. ఈవేళ శ్రావ్యకు కాలేజీలో ఇంటర్వ్యూ ఉంది, ఇక మేం బయలుదేరతాం అన్నాడు కూకట్పల్లిలో ఉండే గోపాలం. అవునత్తయ్య, కావ్యకు పాటల పోటీలున్నాయి, మేము వెళ్ళాలి అంది గోవిందు భార్య చంద్రిక. వాళ్ళుండేది తార్నాక. అమ్మా, మీ అల్లుడికి ఇన్స్పెక్షన్ జరుగుతోంది, తొందరగా వెళ్ళాలి అంది రమ్య లేస్తూ. సైనిక్ పురిలో ఉంటున్నారు వాళ్ళు. 5 నిమిషాలలో ఇల్లంతా ఖాళీ అయిపోయింది. శంకరం గారు, శాంతమ్మ మిగిలారు. ఇద్దరి ముఖాల్లోనూ అయోమయం. కాసేపటికి తేరుకున్న శంకరం గారు లోపలికి వెళ్లి పట్టుచీర, స్వీట్స్ తీసుకొచ్చి భార్యకు అందిస్తూ, శాంతమ్మగారు, మీకు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. ఈ చీర కట్టుకుని వస్తే మిఠాయి తిని గుడికి వెళ్ళొద్దాం అన్నారు. మాటలు రానట్టు అవి అందుకొని పూజగదిలోకి తీసుకెళ్లి దేవుడి ముందు ఉంచి చీరకు పసుపు కుంకుమ పెట్టి కట్టుకుని వచ్చింది శాంతమ్మగారు. మిఠాయి త్రుంచి ఆవిడ నోట్లో ఒక ముక్క పెట్టి తనొక సగం తిన్నారు శంకరం గారు. ఆయన చేతికి అక్షింతలిచ్చి భర్త కాళ్లకు నమస్కారం చేస్తున్న శాంతమ్మగారి కళ్లల్లో సన్నటి నీటి పొరతో పాటు పెదవుల మీద చిన్న నవ్వు తొంగి చూసింది. పిల్లలందరూ కలిసి చేసిన అంత హడావిడి కన్నా భర్త చూపించిన ఈ చిన్నపాటి ప్రేమ ఆమెకి ఇంకా ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.